దాయాది పాకిస్తాన్లో రామాయణ నాటకం సూపర్ హిట్. అవును, మీరు వింటోంది నిజం. తాజాగా పాకిస్తాన్లో రామాయణ మహాకావ్యం నాటకాన్ని ప్రదర్శించారు. దానికి విశేషమైన ఆదరణ లభించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కరాచీ నగరానికి చెందిన ఒక నాటక బృందం అనూహ్య రీతిలో రామాయణాన్ని నాటకంగా ప్రదర్శించారు. ఇందులో నటించిన కళాకారులంతా పాకిస్తానీయులే కావడం గమనార్హం. ఇదంతా ఒకెత్తైతే ఈ నాటకానికి స్థానికంగా విశేష ఆదరణ లభించడం, ప్రశంసలు వెల్లువెత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాక్ కి చెందిన యోగేశ్వర్ కరేరా, రానా కజ్మాలకు నాటక రంగం మీద ఉన్న మక్కువతో థియేటర్ ఆర్ట్స్ తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందారు. వీరందరూ కొందరితో కలిసి ఒక జట్టుగా ఏర్పడ్డారు. దీనికి మౌజ్ అనే పేరు పెట్టారు. గత నవంబర్లో ది సెకండ్ ఫ్లోర్ పేరుతో ఉన్న ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణాన్ని ప్రదర్శించారు. దీనికి మంచి ఆదరణ లభించడంతో దీనిని పాక్ నాటక రంగంలో ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ఇక ఈ నాటకానికి మరిన్ని హంగుల్ని జోడించి ఏఐ సహాయంతో మరిన్ని హంగులు అద్దారు. తాజాగా కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్లో 3 రోజుల పాటు రామాయణ నాటకాన్ని ప్రదర్శించడం, దానికి అనూహ్య స్పందన రావడం అందరినీ ఆకర్షిస్తోంది. రామాయణ నాటకాన్ని ప్రదర్శిస్తే స్థానికంగా విమర్శలు, బెదిరింపులు ఎదుర్కొంటామన్న భావన తమకు ఎప్పుడూ కలగలేదని దర్శకుడు యోగేశ్వర్ కరేరా వెల్లడించారు. ఈ పురాణ కథకు స్థానికుల నుంచి విశేష ఆదరణ లభించినట్లుగా పేర్కొన్నారు. ఈ నాటకంలో సీత పాత్రధారిగా రానా కజ్మా నటించారు. మొత్తంగా పాకిస్తాన్లో రామాయణ నాటక ప్రదర్శన చేయడం, దానికి అనూహ్య స్పందన రావడం అంటే గొప్ప విషయమనే చెప్పాలి.